ఆర్డర్. వాళ్ళల్లో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డబ్బడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందంటే బ్లాక్మెయిల్ చేద్దాం డిసైడ్ అయ్యా. సీడీ ఉందని అబద్ధం చెప్పా, నమ్మలేదు సార్. కేసు పెట్టా, భయపడి పారిపోయారు సార్. నిన్న కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సీడీ అని మీ అందరికి తెలిసిపోయిందంటే అయినా ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశాడు సార్, రక్తాలు వచ్చేలా కొట్టించాడు సార్. చచ్చిపోయిన అనుకోని వదిలేసి వెళ్ళిపోయారు. చావుదాకా వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, ఆ అమ్మాయి ఎంత నరకయాతను అనుభవించిందో అని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావాల్సి నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళ లాంటి మీరు సార్. మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా సార్ మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం. కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్, ఆయన అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా సార్? వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరిదీసే దమ్ము మీకుందా? భారత రాజ్యాంగం పట్ల కానీ, దేశం పట్ల కానీ, స్త్రీల పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేని ఈ 5గురికి ఇంకొక క్షణం కూడా బతికే అర్హత లేదు. 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను.